ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఇరిగేషన్ ఆఫీసులో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 30,000 రూపాయల లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు ఏసీబీ వలకు చిక్కాడు. చేసిన అభివృద్ధి పనుల బిల్లులు ప్రిపేర్ చేసేందుకు లంచం డిమాండ్ చేశాడు సీనియర్ అసిస్టెంట్. ఇక ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఇరిగేషన్ ఆఫీసులో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 30,000 రూపాయల లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు ఏసీబీ వలకు చిక్కాడు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, అసలు ఏ పనికి ఆయన లంచం డిమాండ్ చేశారు, ఏంటి పూర్తి డీటెయిల్స్? ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కార్యాలయంలో ఈ రోజు ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అయితే ఇరిగేషన్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శ్రీనివాసరావు 30,000 రూపాయల లంచం తీసుకుంటూ ఆ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన పరిస్థితి ఉంది. ఇదే గత కొద్ది కాలంగా ఇరిగేషన్ శాఖ ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రీనివాసరావుపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనపై ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏదైతే శ్రీనివాసరావు సంబంధించి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందిందో ఇవాళ కార్యాలయానికి వెళ్లిన ఏసీబీ అధికారులు ఆయన లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఆయన దగ్గర ఉన్న 30,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తా ఉంది. మొత్తం ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ అధికారులు మొత్తం ఈ పంచనామా రిపోర్ట్ అనేది తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాసేపట్లో పూర్తి స్థాయిలో ఈ వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉంది. సురేష్, అయితే ఈ శ్రీనివాసరావుకి సంబంధించి ఇదే మొదటిసారా, లేదంటే గతంలో కూడా ఆయన ఇలా డిమాండ్ చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అయితే ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న శ్రీనివాసరావుపై గత కొద్ది కాలంగా పలు ఆరోపణలు ఏదైతే ఈ లంచం సంబంధించి లంచం డిమాండ్ చేస్తున్నాడనే ఆరోపణలు అయితే వినిపిస్తూనే ఉన్న నేపథ్యంలో ఇవాళ ఏసీబీ అధికారులకు అందిన ఫిర్యాదు మేరకు వాళ్ళు గత కొద్ది కాలంగా ఆయనపై రెక్కి నిర్వహించారు. ఇవాళ ఆయన లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మాత్రం కాసేపట్లో వెల్లడిస్తామని మాత్రం ఏసీబీ అధికారులు చెప్పారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.